జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైఎస్ షర్మిల సునీల్ కనుగోలుతో కలిసి కొన్ని వ్యూహాలను రచిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో సునీల్ కనుగోలు మార్క్ ఆపరేషన్ ఇక స్టార్ట్ అయినట్లేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు షర్మిల గారు సునీల్ కనుగోలుని తెర మీదకి తీసుకొచ్చారని, ఆయనతో కొన్ని వ్యూహాలను ఆవిడ రచించిస్తున్నారని, సునీల్ మార్క్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ కాబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అదే స్టార్ట్ అవ్వబోతుంది కాదు, స్టార్ట్ చేసేసారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి షర్మిలా గారిని ఎలాగైతే పీసీసీ చీఫ్గా పెట్టి అంటే ఆ ఓటుని చేల్చాలనే ఉద్దేశము, లేదంటే రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశము, మొత్తానికి ఏదైతేనే ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వైనం చూస్తే సునీల్ కనుగోలు గారి పాత్ర కొంచెం మెరుగ్గా ఉందనే చెప్పొచ్చు. అంటే ఎలాగూ ప్రభుత్వం స్థాపించారు కాబట్టి ఎంతో కొంత క్రెడిట్ దక్కుతుంది. అంటే ఎవరికి వాళ్ళు క్రెడిట్ వేసేసుకుంటారండి. ఆబ్వియస్లీ వాళ్ళు పోతే మేం కాదు, మా తప్పు కాదని సైడ్ అయిపోతారు, కానీ గెలిస్తే మాత్రం నేను సైతం అన్నట్టుగా నాది కూడా కొంత బాగుందని చెప్తారు. ఈవెన్ షర్మిలా గారు కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు, నేను ఒక 28-29 స్థానాల్లో నా వల్ల కాంగ్రెస్కి గెలుపు ఖాయమైంది అన్నట్టుగా. ఆ అంకితభావం, ఆ విజ్ఞత, అదే ఆ కృతజ్ఞతతోనే కాంగ్రెస్ని మమ్మల్ని కలుపుకోవాలని చూసింది అన్నట్టు కూడా చెప్పారు ఆవిడ. అయితే ఇప్పుడు షర్మిలా గారు పీసీసీ చీఫ్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ మార్క్, అలాగే కాంగ్రెస్ మార్క్తో సునీల్ కనుగోలు అదే స్ట్రాటజిక్ మేనేజర్ కాబట్టి, దాంతోపాటు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తుల ప్రభావం కూడా కొంత ఉందని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారే ఓపెన్గా కూడా చెప్పారు. షర్మిలా గారు ఇప్పుడు మా పార్టీ బిడ్డ, ఆవిడకి హెల్ప్ చేయాలనుకున్నా, క్యాన్వాస్ చేయాలన్నా సెకండ్ థాట్ లేకుండా వెళ్ళి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమే అని. సో ఆ సిద్ధంలో భాగంగానే సునీల్ కనుగోలుకి ఇక్కడ పెట్టారని ఆల్రెడీ ఒక వీడియో కూడా ఎక్స్లో రిలీజ్ చేశారు. అదేంటంటే, మా పిన్ని, మా బాబాయి, మా అన్న, మా చెల్లి ఎవరైనా మాకు అనవసరం, మేము పదవి కోసం ఎవరినైనా ముంచేస్తాం, లేపేస్తాం అన్నట్టుగా ఏదో ఉంది. ఇక్కడ కూడా గులాబీల జెండలమ్మ అంటూ ఒక సాంగ్ వచ్చింది. అవును, దొంగలమ్మ, గులాబీల దొంగలమ్మ అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు సాంగ్ ఇచ్చారు. సో ఇదే మార్క్ని మళ్ళీ అక్కడ కంటిన్యూ చేయబోతున్నారు అనమాట. సో సునీల్ కనుగోలు గారు చెప్పిన కొన్ని స్ట్రాటజిక్ ప్లేస్ ఏవైతే ప్లే చేయాలనుకుంటున్నారో అవి ప్లే చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మెల్లగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇప్పుడు మనం సోషల్ మీడియా, ట్విట్టర్, అదే నథింగ్ బట్ ఎక్స్లో రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాలని చూస్తున్నారు. ఒక సాంగ్ ప్లే అవుతుంది, బట్ సైడ్కి హస్తం గుర్తు పెడుతూ ప్లే చేయాలంటే అది కాంగ్రెస్ స్ట్రాటజీ అని క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ స్ట్రాటజీ అంటే ఆబ్వియస్లీ సునీల్ కనుగోలు గారే ఉన్నారని మనం వార్తలు వింటున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి ఇండియాలో బాగా నేము ఫేమ్లో ఉన్న స్ట్రాటజిక్ మేనేజర్స్ ఎవరంటే ప్రశాంత్ కిషోర్ గారు, సునీల్, వీళ్ళిద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు ఆల్రెడీ ఇక్కడ వైసీపీ ముందులో చేశారు, దాన్ని తప్పుకొని తర్వాత బాబు గారిని కలిశారు, వాళ్ళకి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా సునీల్ కనుగోలు గారు ఎలాగో ఇక్కడ కాంగ్రెస్ చేశారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2.5 నెలలు 3 నెలలు అవుతుంది కాబట్టి, సో ఇదే అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కాంగ్రెస్కి ఏంటంటే మరలా కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో బతికించుకునే ప్రయత్నం. సో ఈ బతికించుకునే ప్రయత్నంలో వాళ్ళు అన్ని రకాల సామవేద దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఎంతగా పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది, రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిందంటే కాంగ్రెసే. రాజశేఖర రెడ్డి గారు పేరు ఎందుకు అంత చిరస్థాయిగా ఉండిపోయింది? రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఒక ఎన్టీఆర్ గారి పేరు, ఒక రాజశేఖర రెడ్డి గారి పేరు, లేదా ఒక చంద్రబాబు గారి పేరు, వీళ్ళ పేర్లు ఎందుకు చిరస్థాయిగా వెళ్ళిపోయాయంటే వాళ్ళు కొంత ప్రభావం చూపించగలిగారు ప్రజలకి, వాళ్ళ మార్కు పరిపాలన కానీ లేదంటే పథకాల ద్వారా కానీ. సో అలాంటి రాజశేఖర రెడ్డి ఎదగడానికి కారణం మా పార్టీయే. మా పార్టీని మరలా అప్పట్లో ఏదో ఇష్యూస్ అవ్వడం వల్ల అలా జరిగింది. ఇప్పుడు మరలా రాజశేఖర రెడ్డి గారి ఒక కన్ను పరిపాలిస్తుంది, ఇంకో కన్నును ఇంట్రొడ్యూస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైకి తేవడానికి ప్రయత్నిస్తున్న భాగంగానే అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు. సునీల్ కనుగోలు గారితో కానీ, లేదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఆయన వచ్చి హెల్ప్ చేయడం కానీ, లేదంటే పాత నాయకులు కొంతమంది, ఇప్పుడు కేవీపీ గారు ఉన్నారు. కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు అంటాం. అటువంటి కేవీపీ గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వార్తల్లో కనబడిందే లేదు. కానీ
ఎప్పుడైతే షర్మిల గారు మరలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం, తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండడం, ఇప్పుడు పిసిసి చీఫ్ అయ్యారో, ఇప్పుడు కేవీపీ గారిని మరలా మొన్న రీసెంట్గా 2-3 ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఆయన మరలా ఆయన ద్వారా కూడా కొంత హెల్ప్, అంటే అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారండి, అన్ని యాంగిల్స్ కూడా. పాత కొంతమంది ఉండవిల్ లాంటి వాళ్ళు పార్టీలకి అతి దూరంగా ఉంటున్న సందర్భంలో అటువంటి వాళ్ళని మళ్ళీ కలుపుకుపోయే ప్రయత్నం, అటువంటి వాళ్ళ సలహాలు సూచనలు, లేదంటే పార్టీ కొంచెం దూరంగా ఉండే వాళ్ళని, రెబల్గా ఉండే వాళ్ళని, ఇంకా ఆప్షన్స్ లేదు కదా అని పక్క పార్టీకి వెళ్ళే వాళ్ళని, అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మరలా షర్మిల గారితో పాటు పీసీ చీఫ్ ఆధ్వర్యంలో నడిచేలాగా కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బతికించుకొని ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలనే తాపత్రయంలోనే ఈ సునీల్ కనుగోలు గారు అవ్వచ్చు, లేదంటే కేవీపీ గారు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఎక్స్లో చూస్తున్న సాంగ్ చూస్తే ఆల్రెడీ ఆ సునీల్ కనుగోలు గారు స్టైల్ మార్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ రిలీజ్ చేసేసారంటే స్టార్ట్ అయిపోయింది. ఇంక దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలోనే ఉంది నెక్స్ట్ ఇంకా. సో దాని ప్రకారంగా మీరు అన్నట్టు గులాబీ దొంగలమ్మ అన్నట్టు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే అక్క, అమ్మ, తమ్ముడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరంగా వచ్చేసారు కదా, చెల్లి షర్మిల గారు వచ్చేసారు. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు మోపబడ్డాయి, బట్ వాటి మీద ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఉన్నాయి కదా ఇటువంటివి, ఇవి రోమర్సా లేదంటే వాస్తవాలని తెలియదు, కానీ దాన్ని కూడా ఉపయోగించుకొని ఒక పాట రూపంలో ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి, ఇండైరెక్ట్గా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంలోనే. అది కూడా చూసారా వ్యంగ్యంగా, మీరు ఆ సాంగ్ చూస్తే వ్యంగ్యంగా, వెటకారంగా, వీళ్ళు దేనికైనా తెగిస్తారు, వేలికైనా చేస్తారు. సునీల్ కనుగోలు గారు అంటే ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మార్క్ వ్యూహాలు డెఫినెట్గా ఉంటాయి. కర్ణాటకలో ఆయన మార్క్ వ్యూహాలతోనే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని, అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన మార్క్ రాజకీయంతో, వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డిని చుక్కలు చూపించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కనుగోలు గారికి భయపడే పరిస్థితి వస్తుందంటారా? ఆయన భయపడతారో లేదో కానీ సునీల్ కనుగోలు గారు మీరు అన్నట్టు ఆల్రెడీ సక్సెస్ని చవి చూశారు. మీరు అన్నట్టు కర్ణాటకలో డీకే సురేష్ గారు సంబంధించి కానీ, లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఆల్రెడీ సక్సెస్ చూశారు. ఏవైతే ఆయన పావులు కదిపారో, ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో, ఏవైతే ఎస్పెషలీ రేవంత్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ మ్యాప్ కూడా వాటిలో భాగస్వామ్యం చేశారో అవన్నీ సక్సెస్ అయ్యాయి. అసలు రేవంత్ రెడ్డి గారు మాటల విషయం పక్కన పెడితే మిగతా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మలే. అంటే కొన్ని సర్వేల ప్రకారం అంటే టగాఫరగా ఉంటుంది, కానీ మరలా బీఆర్ఎస్ వచ్చేస్తుందా, లేదంటే బీజేపీ సపోర్ట్ బీఆర్ఎస్ వస్తుందా, ఎంఐఎం సపోర్ట్ బీఆర్ఎస్ వచ్చేస్తుందా అనుకున్నారు, కానీ ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎవరు ఊహించలే ఎక్కువ శాతం మంది. బట్ ఈయన మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు నమ్మారు, అలాగే చేశారు. బట్ మీరు అన్నట్టు సునీల్ కనుగోలు గారు అక్కడ కర్ణాటకలో అది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని సూచనల్లో, కొన్ని రకాల మ్యాప్ల్లో, కొన్ని రకాల సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎటువంటి సాంగ్స్ని పెడితే బాగా క్యాచీగా ఉంటుంది అనే దాని మీద సక్సెస్ అయ్యారు. కాబట్టి సక్సెస్లో అది కూడా కొంత భాగమే, అంటే పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు, అది 1% 2% ఎంత తెలియదు కానీ. సో అలాగే ఆ పర్సంటేజ్ని ఎట్లా ఎటువంటి అవకాశాలను కూడా వదులుకోకుండా కాంగ్రెస్ని మరలా పైకి తీసుకురావడానికే విశ్వప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు పిసిసి చీఫ్ షర్మిల గారికి ఇవ్వడంలో కూడా మరలా కాంగ్రెస్ని పైకి తీసుకురావాలని ఉద్దేశమే. అంతే కదా, రాజశేఖర రెడ్డిని 2 సార్లు మేము ముఖ్యమంత్రి చేసాం, అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈవిడ. ఖచ్చితంగా ఏమనంటే రాజశేఖర రెడ్డి గారిని అనలేరు కదా, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఆమెను అనలేరు, ఆ బిడ్డ కాబట్టి ఈవిని విమర్శించలేరు అని చెప్పి ఒకే దెబ్బకి 2 పెట్లు అన్నట్టుగా కాంగ్రెస్ వ్యూహాల్లో భాగంగా కూడా ఇది కొంత వర్కౌట్ అయ్యింది. కనుగోలు లాంటి వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు దాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.